కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఆకలి వేస్తే 10 నిమిషాల్లో ఫుడ్ మీ ఇంటికి వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే నిమిషాల్లో క్యాబ్ వస్తుంది. కిరాణా సరుకులు కావాలన్నా 10 నిమిషాలే పడుతుంది. కానీ ఉదయం లేవగానే ఇంట్లో పని మనిషి నేను రావడం లేదు అని ఒక్క మెసేజ్ పెడితే చాలు, ఆ ఇల్లాలు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఇకపై మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే క్యాబ్, ఫుడ్ బుక్ చేసుకున్నట్లే పని మనిషిని కూడా బుక్ చేసుకునే యాప్స్ వచ్చేసాయి. కేవలం 5 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చి అంట్లు తోమడం దగ్గర నుండి వంట చేయడం వరకు అన్ని చేసి పెడుతున్నారు. కస్టమర్లకు తక్కువ ధర, పని వాళ్లకు భారీ జీతం. వినడానికి చాలా బాగుంది కదా. స్నాబిట్, ప్రోంబో, బ్రూమిస్, అర్బన్ కంపెనీకి చెందిన ఇన్స్టా హెల్ప్ ఈ యాప్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ యాప్స్ పేర్లు ఇప్పుడు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే లాంటి నగరాల్లో మారుమ్రోగిపోతున్నాయి. ఉదయం లేవగానే పని మనిషి డుమ్మా కొడితే ఆ టెన్షన్ ఎంత ఘోరంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ బాధను క్యాష్ చేసుకోవడానికే ఈ యాప్స్ పుట్టుకొచ్చాయి. వీటిలో పని మనిషిని బుక్ చేసుకుంటే చాలు, 5 అంటే 5 నిమిషాల్లోనే మీ ముందు పని మనిషి వాలిపోతుంది. మీరు చెప్పిన పని చేసి పెడుతుంది. అందుకు మీరు గంటల కింద డబ్బు చెల్లిస్తే చాలు. వీటి వాడకం ఎంతలా ఉందంటే గతేడాది ఆగస్టులో 1,00,000 ఆర్డర్లు ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఏకంగా 8.5 లక్షల బుకింగ్స్ చేరుకున్నాయి. అర్బన్ కంపెనీ అయితే రోజుకు 50,000 బుకింగ్స్ తో దూసుకుపోతుంది. వీటి స్ట్రాటజీ ఒక్కటే, ఇంట్లో పార్టీ ఉందా, బట్టలు సర్దాలా, పండుగ పూట పిండి వంటలకు సాయం కావాలా, ఫోన్ తీసి బుక్ చేస్తే చాలు, క్షణాల్లో పని వాళ్ళు మీ ఇంటి ముందు వాలిపోతారు. అలాగని ఈ ఆన్లైన్ పని మనిషి ఛార్జీలు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అర్బన్ కంపెనీలో ట్రైనింగ్ తీసుకున్న ప్రొఫెషనల్స్ తో 1 గంట పని చేయించుకోవడానికి కేవలం 99 రూపాయలు ఖర్చు అవుతుంది. స్నాబిట్ లో అయితే 149 రూపాయలకి 3 గంటల సర్వీస్ ప్యాకేజ్ దొరుకుతుంది. అంటే గంటకు పడేది కేవలం 50 రూపాయలు మాత్రమే. పని వాళ్లకు కూడా ఈ యాప్స్ అద్భుతమైన ఆఫర్లు ఇస్తున్నాయి. నెలకు 22,000 నుండి 30,000 రూపాయల వరకు ఫిక్స్డ్ జీతం ఇస్తున్నాయి. నోయిడాలో పనిచేసే ఒక మహిళ ఈ యాప్స్ వల్లే చాలా హ్యాపీగా ఉంది. ఆమెకు నెలకు 30,000 జీతం వస్తోంది. రోజుకు 8 గంటలు పని ఉన్నా ఏకధాటిగా చేయాల్సిన అవసరం లేదు. ఉదయం పిల్లల్ని స్కూల్కి పంపాక తన వీలును బట్టి డ్యూటీలు చేసుకుంటుంది. 8 గంటలు చేయలేని వారికి 2 గంటల మోడల్ కూడా ఉంది. పైగా రిఫరల్ బోనస్, జాయినింగ్ బోనస్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కూడా కంపెనీలు అందిస్తున్నాయి. వారికి ఇంతకంటే ఇంకేం కావాలి? ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, గంటకు 50 రూపాయలు తీసుకుంటూ పని వాళ్లకు 30,000 జీతం ఇస్తే కంపెనీలు ఎలా బతుకుతాయి అని. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఈ స్టార్టప్ కంపెనీలు అన్ని విదేశీ పెట్టుబడులతో నడుస్తున్నాయి. స్నాబిట్ $56 మిలియన్, ఫ్రోంటో $13 మిలియన్ నిధులను తెచ్చుకున్నాయి. జనాలకు ఈ యాప్స్ ను అలవాటు చేయడం కోసం కంపెనీలు కావాలనే భారీ నష్టాలను భరిస్తున్నాయి. ఒక్క అర్బన్ కంపెనీ ఇన్స్టా హెల్ప్ విభాగం 61 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ నష్టాల ట్రెండ్ ఎక్కువ కాలం కొనసాగదు. గుర్తుందా, ఓలా, ఊబర్, స్విగ్గీ కూడా ప్రారంభ రోజుల్లో ఇలాగే డిస్కౌంట్లు ఇచ్చి జనాన్ని అడిక్ట్ చేశాయి. ఒక్కసారిగా డిమాండ్ పెరిగి జనాలు యాప్స్ కు అలవాటు పడ్డాక డ్రైవర్ల ఇన్సెంటివ్స్ కట్ చేశాయి. కస్టమర్ల మీద సర్ ఛార్జీల భారం మోపాయి. ఇప్పుడు ఈ పని మనిషి యాప్స్ పరిస్థితి కూడా అంతే. డిమాండ్ ఒక స్థాయికి చేరుకున్నాక లాభాల బాట పట్టడం కోసం కంపెనీలు వ్యూహం మారుస్తాయి. ముందుగా పని వాళ్లకు ఇచ్చే జీతాలు, బోనస్లు తగ్గిస్తాయి. మరోవైపు కస్టమర్ల నుండి ముక్కు పిండి మరి డబ్బులు వసూలు చేస్తాయి. ప్రస్తుతం అర్బన్ కంపెనీ తీసుకుంటున్న 99 రూపాయల రేటు 60% డిస్కౌంట్ తర్వాత ఉన్న రేటు మాత్రమే. రేపు ఆ డిస్కౌంట్ తీసేస్తే రేట్లు ఆటోమేటిక్ గా రెట్టింపు అవుతాయి. టెక్నాలజీ మన ఇంట్లో ఊడ్చే చీపురును కూడా డిజిటలైజ్ చేసేసింది. కానీ భవిష్యత్తులో ఇది నీ జేబుకు చిల్లు పడడం ఖాయం. చూసారు కదా, ఒక్క క్లిక్ తో ఇంటి పనులన్నీ చక్కపెట్టే ఈ మేడ్ యాప్స్ ప్రస్తుతం మధ్యతరగతి ఇల్లాలికి ఒక వరంలా కనిపిస్తున్నాయి. 10 నిమిషాల్లో పని మనిషి రావడం, తక్కువ ధరకే అంట్లు తోమడం, ఇల్లు శుభ్రం చేయడం వంటివి వినడానికి ఎంతో హాయిగా ఉంది. కానీ దీని వెనుక ఉన్న ఆర్థిక సమీకరణాలు మాత్రం భవిష్యత్తులో సామాన్యుడిపై భారాన్ని మోపక మానవు. ప్రస్తుతం విదేశీ పెట్టుబడుల అండతో ఈ కంపెనీలు భారీ ఆఫర్లు ఇస్తూ తమ యాప్స్ కు బానిసలుగా మార్చుకుంటున్నాయి. ఆ తర్వాత మనల్ని ముప్పు తిప్పలు పెడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తోంది అన్నది ఎంత నిజమో, అదే టెక్నాలజీ మనల్ని కంపెనీల గుప్పిట్లోకి నెట్టేస్తుంది అన్నది కూడా అంతే పచ్చి నిజం. సో ఈ డిజిటల్ సౌకర్యాన్ని వాడుకోండి, కానీ దానికి పూర్తిగా అడిక్ట్ అయ్యి భవిష్యత్తులో వచ్చే ఆర్థిక భారాన్ని మోయడానికి కూడా సిద్ధంగా ఉండండి.